చాలా ఎగ్జైటింగ్ న్యూస్. జయకృష్ణ సినిమా శ్రీనివాస్ మంగాపురం రేపు ట్రైలర్ లాంచ్ అట. అప్సరా థియేటర్ దగ్గర చాలామంది అభిమానులు మహేష్ బాబు రావాలని కోరుకున్నారు. మహేష్ బాబు వస్తున్నట్టుగా సమాచారం లేదు. అయితే జయకృష్ణ పోస్టర్ చూస్తే ఇది మహేష్ బాబు రికమెండేషన్ అవసరం ఉంది అని ఎవరికి అనిపించట్లేదు. ఎలాంటి రికమెండేషన్ అవసరం లేదు, ఆ ఫేస్లో క్లియర్గా కనపడుతుంది. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు నెక్స్ట్ మహేష్ బాబు అని. సో దానికి మనం ప్రత్యేకంగా మహేష్ బాబుని పిలిచి ఎండార్స్ చేయక్కర్లేదు, అతన్ని వారణాసి షూటింగ్ చేసుకోమనండి. సో ఈ గన్ షాట్ హీరో కంపల్సరీ శ్రీనివాస్ మంగాపురం పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి క్యూట్ లవ్ స్టోరీ, అద్భుతమైన పాటలు ఒక ఆర్డర్లో, హీరో హీరోయిన్ పరిచయం అవ్వటం, హీరో తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చూసి ఎట్లాగైతే మెస్మరైజ్ అయిపోయి లవ్లో పడతాడు అట్లా లవ్లో పడటం, ఆర్డర్లో మంచి పాటలు. అలాంటి సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి సినిమా ఇప్పుడు సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ టైప్ ఫీల్ గుడ్ సినిమా చూసి చాలా లేదు. అలాగని చెప్పేసి ఓన్లీ ఆ ట్రాకే నమ్ముకోకుండా కట్ చేస్తే చూస్తున్నారు కదా, డార్క్ సైడ్ హీరో హీరోయిన్ ప్రాబ్లంలో పడతారు. అదొక ప్యారలల్ వరల్డ్. ఆ ప్యారలల్ వరల్డ్ మన హీరో గారు బచ్చాగాడు కాదు కాబట్టి, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన లెగసీ ఉన్న హీరో కాబట్టి, ఒక ఇమేజ్ ఉన్న హీరో కాబట్టి, విలన్ చేతిలో దెబ్బలు తినడం కాదు, విలన్ని మట్టి కనిపించే క్యారెక్టర్ ఇది. హీరోయిజం కేజీఎఫ్ లెవెల్లో ఉంటుంది. ఈ డైరెక్టర్ మంచి సూపర్ డైరెక్టర్. అతను మాస్ డైరెక్టర్. ఏ సినిమా అయినా సరే పల్స్ తెలుసు అతనికి, ఆడియన్స్ పల్స్, డెప్త్కి వెళ్ళి తెస్తాడని నాకు నమ్మకం ఉంది. సో ఇది రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కూడా కాబట్టి కమర్షియల్ బ్లెండ్తోని అద్భుతమైన ఇంటెలిజెంట్ మూవీ తీశాడని నాకు లోపల నుంచి వచ్చిన సమాచారం. ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా అభిమానుల్లోనూ కొంతమంది సూపర్ స్టార్ కృష్ణ